ఒకరోజు ఒక పెద్ద ఆవిడ ఎయిర్పోర్ట్లో మరి విమానం ఎక్కే సమయంలో చాలా హడావిడి చేసింది. చెమట పట్టేస్తున్నాయి, భయం వేస్తుంది ఆమెకు. నేను ఎక్కను, నాకు భయం వేస్తుంది, ఇది కూలిపోయితేమో, ఇది క్రాష్ అయితేమో, ల్యాండ్ అయ్యేటప్పుడు ఏమైనా అయిపోద్దేమో అని చాలా భయపడుతుంది. బంధువులేమో ఏం కాదు ఎక్కువ అని ఆమెను బలవంతం చేస్తున్నారు. ఈలోపు అటువైపుగా ఒక సూటు బూటు వేసుకున్న వ్యక్తి సడన్ గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తిని చూడగానే ఏమో చెమట తుడుచుకుంది, చక్కగా రెడీ అయిపోయింది, వెళ్ళి విమానంలో కూర్చుంది. బంధువులకు అర్థం కాదా, అడిగారు, ఇప్పుడు దాకా భయం అన్నావు, కానీ సడన్ గా నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చిందంటే, ఏమీ లేదు, నా ముందుగా సూటు బూటు వేసుకుని ఒక వ్యక్తి వెళ్ళాడే, ఆయన ఈ ఏరియాలో పెద్ద పాస్టర్ ఎక్కాడంటే విమానం సేఫ్గా వెళ్తుంది, విమానానికి ఏమీ కాదు అని ఆమె బలంగా నమ్మింది. కాబట్టి నాకు సేఫ్ ల్యాండింగ్ ఉంటుందని ధైర్యం తెచ్చుకుని విమానం ఎక్కింది. నాకు అనిపించింది ఆమె యోనా పుస్తకం చదవలేదేమో అనిపించింది నాకు. ఇక్కడ సాధారణంగా దేవుని సేవకుడు అంటే క్షేమానికి ఒక సూచనగా అందరూ చూస్తారు. కానీ ఇక్కడ సేవకుడే ఆ యొక్క ఓడకు పట్టిన శని. ఈ సేవకుడే ఆ ఓడ సమస్యల్లో నెట్టబడడానికి కారణం. యోనా, ఎందుకు ఈ సమస్యకు నువ్వు కారణం అయ్యావో తెలుసా? నువ్వు అవిధేయుడివి. దేవుడు నిన్ను నినివే వెళ్ళమంటే నువ్వు తర్షీషుకు ప్రయాణమై వెళుతున్నావే. నీ అవిధేయతను బట్టే ఈ ఓడ మీదకు ఇంత భయంకరమైన సమస్యలు వచ్చాయి, ఇంత నష్టం జరిగిపోయింది. అలానే మనం ఇక్కడ కొద్ది సమయం ఆగుదాం, ఇక్కడి నుంచి 2 పాఠాలు నేర్చుకుందాం. అంటే ఏ వ్యక్తి అయితే దేవుడికి అవిధేయత చూపిస్తాడో ఆ వ్యక్తి అవిధేయత వలన అతని చుట్టూ గందరగోళం ఏర్పడుతుంది, అతని చుట్టూ నష్టం జరుగుతుంది, అతని చుట్టూ ఉన్నవారు కూడా నష్టపోతారు. గుర్తుంచుకోండి, కొన్నిసార్లు కుటుంబాలలో గందరగోళం, నష్టం, అవమానాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అనేక విషయాలు చోటు చేసుకుంటాయి. అవి చోటు చేసుకోవడానికి ఆ కుటుంబాలేమి అన్య కుటుంబాలు కాదు, అవి సంఘాలకు వచ్చే కుటుంబాలు, దేవుణ్ణి ఎరిగిన కుటుంబాలు, ప్రతి ఆదివారం దేవుడి మందిరాలకు వచ్చేటువంటి కుటుంబాలు. మరి దేవుడి మందిరానికి వచ్చేటువంటి దేవుని పిల్లల కుటుంబంలో ఈ సమస్యలన్నీ ఎందుకు వచ్చాయి అంటే కారణం ఆ యొక్క ఇంటి యజమానుడే అయి ఉండాలి, ఆ ఇంటిలో ఉన్న తండ్రి అయి ఉండాలి. ఆ పురుషుడు ఎక్కడో అవిధేయతకు అవకాశం ఇచ్చాడు. అతని జీవితంలో ఉన్నటువంటి అవిధేయతను బట్టి వాక్యాన్ని వింటాడే కానీ దేవుడి వాక్యానికి లోబడతలేదు. కాబట్టి ఆ ఇంటి యజమానిని బట్టే ఆ ఇల్లు సంక్షోభంలో ఉంది. కొన్నిసార్లు ఆ ఇంటి యజమానురాలు కారణమై ఉండొచ్చు. ఇంటి యజమానురాలు వాక్యం వింటదే కానీ ఆ వాక్యానికి లోబడదు, ఆ వాక్యానికి తన జీవితాన్ని అప్పగించుకోదు. అందుకే ఆ ఇంట్లో అంత చిందరవందరగా ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, కొన్నిసార్లు తల్లిగా, తండ్రిగా, భర్తగా, భార్యగా మీరు దేవుడికి లోబడకపోతే మీరే మీ కుటుంబాలకు సమస్య, మీరే మీ కుటుంబాలకు తలనొప్పిగా మారుతారు.